చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు మనందరి ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరు కావంటే నమ్మనుతోంది మనసు ఓ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు ఈనాడే సరికొత్తగా మొదలైన మన జీవితం గతమంటూ లేదని జరిగిన ప్రతి జ్ఞాపకం కనులు మూసుకొని ఏ లాభం కలయిపోదుగా ఏ సత్యం ఎటో తేల్చని నీ మౌనం ఎటో తెలియని ప్రయాణం ప్రతి క్షణం ఎదురే నన్నే దాటగలవా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు గాలిపటం గగనానిదా ఎగరేసి ఈ నేలగా నా హృదయం నీ చెలిమిగా ముడివేసి ఇంకొకరిదా నిన్న మొన్నలన్నీ నిలువెల్లా నిత్యం నిన్ను తడిమే వేళ తడే దాచుకున్న మేఘంలా ఆకాశాన నువ్వు ఎటు ఉన్నా చినుకులా కరులుగా సిలై ఉండగలవా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు మనందరి ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరు కావంటే నమ్మనుంటోంది మనసు ఓ ఓ ఓ మార్కులా అప్రిషియేట్ చేసి మీకు చెప్తా మార్కులు గొప్పగా పాడింది కూడా ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసేది సార్ ఇది నేను దాదాపు 15 ఏళ్ల క్రితం పాడత తీగలో పాడి బాలుగారు అప్పుడు మీకు ఫోన్ చేసి వినిపించారు అక్కడి నుంచి ప్రాక్టీస్ చేస్తాను అవుట్ స్టాండింగ్ గట్టిగా చెప్పండి 100కి 1000 మార్క్స్ మొదటి వండర్ఫుల్ వండర్ఫుల్ రియలీ ఈ స్టాండర్డ్స్ ఎంతో డెఫినెట్గా ఇది ఎంతో గర్వంగా ఉంది నాకు అసలు ఈ స్టాండర్డ్ ఆఫ్ సింగింగ్ ఎవరు లేరు ఈ స్టాండర్డ్స్ ఆఫ్ సింగింగ్ అంటే ఊరికే పాటను పాటగా పాడటం కాదు ఆ పాటలో ఉన్న భావాన్ని ఆ ఎక్స్ప్రెషన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు చిత్ర ఆ రోజు పాడేటప్పుడు కూడా ఆవిడ ఎక్స్ప్రెషన్ అంటే ఆ సన్నివేశంలో క్లీన్గా ఇన్వాల్వ్ అయ్యి యాక్చువల్లీ ఏడ్ చేసిన కొన్ని ప్లేసెస్ ట్యూన్ ఇట్ సెల్ఫ్ లిరిక్స్ ఇట్ సెల్ఫ్ ఒక మంచి ఈ సినిమా ఈ పాట అండి నేను నువ్వే కావాలి ఒక షో చేశాను ఇక్కడ హైదరాబాద్లో మిలీనియం ఇయర్ షో అని అది ఇంత పెద్ద కేక్ నేనే కట్ చేశాను ఇది 2000 మిలీనియం ఇయర్కి నేను నాతో కట్ చేయించాను ఆ షోలో
ఎవరో ఒక అమ్మాయి పాడారు ఈ పాటని, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్, ఎంటైర్ ఆడియన్స్, ఇప్పుడు మీరు ఎలా విన్నారు అలా తన్మత్తుగా విన్నారు చూసారా, అంత ఒకరు ఏడుస్తూ వాళ్ళ కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తూ అంత ఎంజాయ్ చేశారు ఈ పాటను. సో దాంట్లో కంపోజిషన్ ప్లస్ ఆ సాహిత్యం, ఇతర పాడిన విధానం, ఆర్గనైజేషన్ అన్నీ కలిసి ఈ పాటకి ఈరోజు తను పాడుతుంటే ఎంత నిండుగా ఉందంటే, మామూలు పాట అనేది మామూలుగా పాడటం వేరు, ఇలా నిండుగా పాడటం, మనస్ఫూర్తిగా ఆ పాటని ఫుల్ ఆస్వాదించుకొని ఏ పాటన్నా అలా పాడాలి. పాట అంటే అది ఏదో మనం మక్కి ప్రాక్టీస్ చేసి హెడ్ఫోన్లో వినేసి 4 సార్లు వినేసి పాడటం అది మెకానికల్. ఎంతైనా ఆ పాటలో ఉన్న భావాన్ని అర్థం చేసుకొని పాడితే ప్రతి పాటలో భావం, ఒక జీవం అన్నీ ఉంటుంది పాటలో. అది ఎంతో గమనించాలి. ఏ స్వరకర్త అయినా ఒక భావంతో, ఒక జీవంతో కంపోజ్ చేస్తాడు. పర్టికులర్ నాన్నగారి పాటలు అయితే అన్ని జీవంతో ఉంటాయి ప్రతి పాట. అభినందన మందారమాల అలివేణి స్వాగత వేళ అభినందన అనుపల్లి చూడటానికి రాగం మార్చాడు. ఎవరికి వస్తుంది జ్ఞానం? ఆయన సాహిత్యానికి ట్యూన్ చేశారు. మేమన్నా ట్యూన్ ఇస్తాం, ఇప్పుడు తండ్రి రారి రారి రట్టించారు అలా ట్యూన్ చేస్తాం, దానికి కళ్ళల్లోకి కళ్ళు రాశారు. అవి ఏంటి? ఆ సాహిత్యానికి స్వరపరచడం అనేది ఒక సాలూరు రాజేశ్వరరావు గారు, ఆ రోజుల్లో పెండ్యా నాగేశ్వరరావు గారు, ఘంటసాల మాస్టర్ గారు, ఇంత మహానుభావులు, రాజగోపాలరావు గారు, సుశాల దక్షిణామూర్తి గారు, ఎటువంటి కంపోజర్స్, గ్రేటెస్ట్ కంపోజర్స్. నేను వాళ్ళందరినీ చూశాను, వాళ్ళందరి దగ్గర వెలిగాను అనమాట. సుశీల దక్షిణామూర్తి అయితే ఆయన గురుగారు నా దగ్గర వైలిన్ కూడా వాయించారు, రికార్డింగ్. నా రికార్డింగ్కి వచ్చి ఆయన వాయించడం బ్లెస్సింగ్. చెన్నైలో అంతా చెన్నైలోనే ఈ టోటల్ ఇటు కళాకారులంతా ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఎంవి రామనాథన్ గారు, సుబ్రహ్మణ్యం గారు, గ్రేటెస్ట్ కంపోజర్. సంగీతం అనేది చెన్నైలో పుట్టింది. అంటే అన్ని భాషలకి చెన్నైలోనే జరిగేది. కన్నడ కానీ, మలయాళం కానీ, తమిళ్, తెలుగు 4 లాంగ్వేజ్. ఇది కాకుండా ఒరియా, ఇక చాలా లాంగ్వేజ్, భోజ్పూరి అని, ఇంకొక లాంగ్వేజెస్ చెన్నైలో మ్యూజిక్ సెక్షన్ జరిగేది. ఇటువంటి కళాకారులు చెన్నై అంటే సౌత్లో, తర్వాత ముంబై, బాంబేలో వరల్డ్ క్లాస్ మ్యూజిషియన్స్, వరల్డ్ క్లాస్ సింగర్స్ ఇన్ బాంబేలో మించిన గాయకులు అంటే గట్టిగా కొట్టాలి. లతాజీ కానీ, అనురాధ పట్వాల్ కానీ, కొత్త కిషోర్ కుమార్ గారు, మహమ్మద్ రఫీ గారు, నౌషాద్ అలీ గారు చేసిన ముఘలాయిజం, గ్రేటెస్ట్ మ్యూజిక్. మీరు అందరూ వినుంటారు ముఘలాయిజం సాంగ్స్. ఇప్పటికీ ఆ ట్రెండే నడుస్తుంది. అంటే ఒక క్లాసికల్ పాట చేయాలన్నా ఆ స్టైల్. ఆయనకి నౌషాద్ గారు కూడా నాన్నగారు అంటే చాలా గౌరవం. నాన్నగారిని అంతగా మెచ్చుకునేవాడు, అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. ఎవరైనా ఈ మ్యూజిక్ చేసే చంద్రలేఖ అయితే నాన్నగారు చేసే చంద్రలేఖ జమినీ వారి 1940s డ్రమ్ డ్యాన్స్ చేస్తే ఆ డ్రమ్ డ్యాన్స్ అందరూ స్పెల్ బౌండ్. అంత టాలెంటెడ్ కంపోజర్ సాలూరు రాజేశ్వరరావు గారు. ఆ రోజుల్లో భారతదేశం కాదు, ఇండియా, రష్యా వరకు వెళ్ళిపోయింది ఆ సినిమా. ఒక సంగీత దర్శకుడు, ఒక మార్క్ సాలూరు రాజేశ్వరరావు ఆ రోజే సంపాదించుకున్నాడు. అందులో ఆ మహానుభావుడికి తనడికి పుట్టడమే నేను చేసిన అదృష్టం. చాలా గొప్పగా పాడారు, చాలా గొప్పగా. రియలీ ఐఎమ్ ఓవర్వెల్మ్డ్. నా పాటలు జీవంతో ఉంటుంటే అబ్బా, ఆ జీవం చూస్తున్నాను అలాగే.